హైదరాబాద్ లో డ్రగ్స్ విక్రయిస్తున్న యువతిని అరెస్ట్ చేశారు పోలీసులు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యువతి నుండి డ్రగ్స్ కొనుగోలు చేశారు 4 యువకులు. 5 నిందితులను అదుపులోకి తీసుకున్నారు సౌత్ టాస్క్ ఫోర్స్ సాదర్ఘాట్ పోలీసులు. వారి వద్ద నుండి 8 గ్రాముల MDMA, 6 సెల్ ఫోన్లు అయితే స్వాధీనం చేసుకున్నారు. న్యూ ఇయర్ కోసం ముంబైలో కొనుగోలు చేశారు యువతి. అటు నిందితులు సంతోష్ నగర్, చాదర్ఘాట్ ప్రాంతవాసులు అన్నట్లుగా పోలీసులు తెలిపారు. హైదరాబాద్ లో డ్రగ్స్ విక్రయిస్తున్న యువతిని అరెస్ట్ చేశారు పోలీసులు. యువతి నుండి డ్రగ్స్ కొనుగోలు చేశారు 4 యువకులు. మొత్తంగా 5 నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి, హైదరాబాద్ లో డ్రగ్స్ ను విక్రయిస్తున్న యువతితో పాటు మరో 4 యువకుల్ని కూడా పోలీసులు అరెస్ట్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. దానికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? మాధురి, ఏదైతే ఈ పోలీసులు ఒక పక్కన డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించి నిఘా ఏర్పాటు చేయడం, అనేక మంది డ్రగ్స్ వాడుతూ అలాగే వ్యాపారం చేస్తూ పోలీసులకు పట్టుబడడం జరిగింది. తాజాగా ఈ చాదర్ఘాట్ ప్రాంతంలో అయేషా ఫిర్దోస్ అనే ఒక యువతిని అదుపులోకి తీసుకున్నారు. ఆమె ద్వారా మరో 4 యువకులను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారణ చేశారు. సౌత్ అండ్ ఈస్ట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు, చాదర్ఘాట్ పోలీసులు సంయుక్తంగా ఈ దాడి చేయడం జరిగింది. ఈ అయేషా అనే ఆమె తన స్నేహితులు ఈ 4 వ్యక్తులు స్థానిక ప్రాంతానికి సంబంధించిన ఈ 4 యువకుల కోసం ఈ బెంగళూరుకి వెళ్ళి అక్కడ 8 గ్రాముల MDMA డ్రగ్స్ కొనుగోలు చేసి హైదరాబాద్ కు తీసుకురావడం జరిగింది. ఈ రోజు ఉదయం ఆ డ్రగ్స్ ను వారికి 4కి అందజేస్తున్న క్రమంలో పోలీసులు దాడి చేసి వారి 5 కూడా అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. అయితే ఈ అయేషా అనే అమ్మాయి డబ్బుల వ్యవహారానికి సంబంధించి గతంలో కూడా బెంగళూరుకు వెళ్లి డ్రగ్స్ తీసుకొచ్చి హైదరాబాద్ లో చాలా మందికి యువకులకి అమ్మినట్లుగా పోలీసుల దర్యాప్తులో చేరింది. ఈమె దగ్గర ఎవరెవరు కొనుగోలు చేశారు ఏంటి అనే దానిపైన విషయంపైన పోలీసులు ఆమె సెల్ ఫోన్ నంబర్ల ఆధారంగా ఆరా తీయడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ ఈ పోలీసుల వ్యవహారానికి సంబంధించి ఈ డ్రగ్స్ ఎవరైతే అమ్ముతున్నా కొంటున్నా వారందరిపైన కూడా నిఘా పెట్టారు. ఇటు పూణే, బెంగళూరు, గోవా, ఢిల్లీ ఇతర ప్రాంతాల నుంచి ఎవరైతే వస్తున్నారో వారందరిపైన కూడా నిఘా పెట్టి ఈ డ్రగ్స్ కి ఎక్కడికక్కడ కట్టడి చేయడం జరుగుతుంది. మాధురి, అయితే కృష్ణ, యువతి ఎన్నాళ్ళుగా హైదరాబాద్ లో డ్రగ్స్ విక్రయిస్తున్నారు? ఆమెతో పాటు ఆమె టీం ఎంతమంది ఉన్నారు? దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏమైనా తెలుస్తున్నాయంటారా? గతంలో తన స్నేహితులతో కలిసి అయేషా బెంగళూరుకు వెళ్ళిన క్రమంలో అక్కడ వాళ్ళ స్నేహితులు అక్కడ ఒక వ్యక్తి ద్వారా డ్రగ్స్ కొనుగోలు చేయడం చూసి తాను కూడా డ్రగ్స్ అక్కడ కొనుగోలు చేసిన తర్వాత హైదరాబాద్ లో మంచి డిమాండ్ కాబట్టి అమ్మితే లక్షల్లో సొమ్ము చేసుకోవచ్చని భావించిన తర్వాత న్యూ ఇయర్ ఖచ్చితంగా డ్రగ్స్ వాడకం అనేది జరుగుతుంటుంది. అయితే 31st నాడు రాత్రిపూట వస్తే ఖచ్చితంగా పోలీసుల నిఘా ఉంటుంది. అరెస్ట్ చేశారని తెలిసిన తర్వాత ఈ రోజు తెల్లవారుజామున హైదరాబాద్ కు చేరుకొని ఆ డ్రగ్స్ అనేది విక్రయాలనేది చేసేందుకు ప్రయత్నం చేసింది. అప్పటికే ఈ బెంగళూరు నుంచి వస్తున్న వారందరిపైన నిఘా పెట్టిన పోలీసులు ఈ అయేషా కదలికలపైన అనుమానం వచ్చిన టాస్క్ ఫోర్స్ పోలీసులు, చాదర్ఘాట్ పోలీసులు ఆమె సెల్ ఫోన్ నెంబర్ ఆధారంగా ఆమె టవర్ లొకేషన్ కనిపెట్టడమే కాకుండా ఆమె పైన నిఘా పెట్టి ఈ 4 యువకులకు డ్రగ్స్ అమ్ముతున్న క్రమంలో వారిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. కృష్ణ, ఓవరాల్ గా ఈ డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? మాధురి, ఏదైతే డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించి ఖచ్చితంగా వారిపైన NDPA యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తాం. వారి జీవితం అంతా జైలు పాలు కావాల్సిందే అని చెప్పేసి పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కనీసం బెయిల్ రావాలన్నా లేదంటే జైలు నుంచి బయటికి రావాలంటే ఒక్కొక్కరికి 2 నుంచి 3 ఏళ్ల పడుతుంది. ఆ తర్వాత ఛార్జ్ షీట్ దాఖలు చేస్తే శిక్ష పడి జీవితాంతం జైలు పాలయ్యే అవకాశాలు ఉంటాయి. యువత ముఖ్యంగా ఉన్నత చదువులు చదివే వారికి విదేశాలకు వెళ్ళాలన్నా భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు చేసుకోవాలంటే కూడా జీవితాలు నాశనం అయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ డ్రగ్స్ కి ఎంత దూరం ఉంటే అంత మంచిది. కేవలం డ్రగ్స్ అనే కాదు, ఈ గంజాయి వ్యవహారం లాంటి మత్తు పదార్థాలన్నింటినీ కూడా యువత దూరంగా ఉండాలి, భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని చెప్తున్నారు. ఇలాంటి అయేషా తరహాలో ఇంకా విద్యార్థులు ఎంతమంది ఈ డ్రగ్స్ అనేది కొనుగోలు చేస్తున్నారు, ఇతరులకు అమ్ముతున్నారు అనే విషయం పైన ఇంకా దర్యాప్తు కొనసాగుతున్నారు. కేవలం ఒక నూతన సంవత్సరం వేడుకల వ్యవహారమే ఈ డ్రగ్స్ మీద నిఘా పెట్టలేదు. ఈ డ్రగ్స్ మీద నిరంతరం నిఘా అనేది కొనసాగుతుందని చెప్పేసి వారు హెచ్చరికలు జారీ చేశారు. మాధురి, రైట్, థ్యాంక్ యూ కృష్ణ.
ఈ సంవత్సరంలో మొట్టమొదటి ప్రెస్ మీట్ ఇది. ఈరోజు పక్కా ఇన్ఫర్మేషన్తోని బాంబే నుంచి ఒక లేడీ పేరు శ్రీమతి ఫిర్దోస్ బాంబే నుంచి ఈ డ్రగ్స్ తీసుకొని వస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ రావటం, ఇమీడియట్గా కమిషనర్ టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళ డీసీపీ మేడంకి ప్లస్ మళ్ళీ వాళ్ళ అట్ట డీసీపీ మేడంకి అట్ట డీసీపీ సార్కి వాళ్ళందరికీ ఇన్ఫామ్ చేయటం, అదేవిధంగా ఇమీడియట్గా మాకు కూడా ఇన్ఫర్మేషన్ రాగానే ఇమీడియట్గా మేము మా గౌరవ డీసీపీ సార్ కూడా ఇన్ఫామ్ చేయటం, ఈ రెండు టీంలు టాస్క్ ఫోర్స్ ప్లస్ మళ్ళీ ఈ చాదగాడ్ పోలీసు ఆ బస్సు ఎక్కడైతే దిగే అవకాశం ఉందని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ పక్కా ఉన్నదో అక్కడే రెండు టీంలు కాసుకుని కూర్చోవటం, ఆ బస్సు 10:30 ఆ ప్రాంతంలో నల్గొండ ఎక్స్ రోడ్ దగ్గర ఆగటం, ఆగిన తర్వాత ఎవరైతే మేము సస్పెక్ట్ చేస్తున్నామో ఫిర్దోస్ అని చెప్పి లేడీ ఆమె దిగిన తర్వాత ఆమె జస్ట్ ఆ పక్కనే ఉంటే ఆమెని నలుగురు వచ్చి ఆమెతోని మాట్లాడుతున్నప్పుడు ఇమీడియట్గా నలుగురు ప్లేస్ మళ్ళీ ఈ ఫిర్దోస్ అనే లేడీని కూడా వాళ్ళని పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న తర్వాత వాళ్ళని పిఎస్ తీసుకొచ్చిన తర్వాత అక్కడ వాళ్ళని వాళ్ళు వాలంటరీగా వాళ్ళు కన్ఫ్యూజ్ చేసినారు. అవును, యాక్చువల్గా ఈ ఫిర్దోస్ అనే ఆమె ఏంటంటే ఇప్పుడు వీళ్ళ కోసమే జనవరి 1 కోసం నేను బాంబే పోయి నేను ఇది తీసుకొస్తున్నాను అని చెప్పి ఆమె చెప్పటం, తర్వాత వాళ్ళని కూడా గట్టిగా వాళ్ళని క్వశ్చన్ చేస్తే వాళ్ళు కూడా వాలంటరీగా వాళ్ళు కన్ఫ్యూజ్ చేస్తారు. వాళ్ళ పేర్లు ఏంటంటే అన్నాస్ అని చెప్పి, తర్వాత మహమ్మద్ అఫాన్ అని చెప్పి, అయాజ్ ఖాన్ ప్లస్ మళ్ళా షాబాజ్ షరీఫ్, ఈ నలుగురు స్టూడెంట్స్ కూడా నలుగురు పిల్లలు కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయటం. సో ఇది క్లియర్ కట్గా మొత్తం ఇది యాజ్ పర్ ఎస్ఓపి ప్రకారము అవి మొత్తము ప్రొసీడ్ అవుతున్నాము. ఇప్పటి వరకు ఏంటంటే ఇప్పుడు దీని వెనకాల ఇంకా ఎవరో చెప్పి ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఇప్పటి వరకు ఏంటంటే ప్రస్తుతం ఇప్పుడు ఆ ఒక లేడీ ప్లస్ మరి నలుగురు ఎవరైతే ఉన్నారో ఈ ఈ ఈ బట్టర్స్ అని చెప్పి అబెటర్స్ అని చెప్పి ఈ నలుగురు ప్లస్ మళ్ళీ మా కస్టమర్ ఉంది, ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు అరెస్ట్ చూపించినాం కాబట్టి వితిన్ 24 అవర్స్లోనే వాళ్ళని గౌరవ మేజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేయాలి. కాబట్టి ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారము మేము ఇది మీకు చెప్తున్నాము. తర్వాత ఇంకా డీటెయిల్స్ ఏమొస్తే ఇంకా డీటెయిల్స్ దాంట్లో ఎవరెవరు ఉంటే